లాస్ట్ ఇయర్ బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ ఏది? మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టండి. కానీ ఒక షాకింగ్ ట్రూత్ చెప్తాను మీకు. లాస్ట్ ఇయర్ నెంబర్ 1 ఉన్న ఫండ్, లేకపోతే టాప్ క్వార్టైలో ఉన్న ఫండ్, మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ యాక్చువల్ నెంబర్ 1 ఉన్న ఫండ్ అయితే అసలు ఇప్పుడైతే ఈ సంవత్సరంలో దాదాపుగా లాస్ట్ క్వార్టర్లోకి వచ్చేసింది. అసలు టాప్ రేటెడ్ ఫండ్స్ మనం చేజ్ చేయాలా, చేజ్ చేయకూడదా? సో బేసిక్గా ఈ వీడియోలో మీకు ఈ టాప్ రేటెడ్ ఫండ్స్ లేకపోతే టాప్ పర్ఫార్మ్డ్ ఫండ్స్, వాటి వెనకాల పడితే ఏం జరుగుతుంది, మనం అసలు ఫండ్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ వీడియోలో మనం ఈ విషయాలు తెలుసుకుంటాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NIS and CRISIL సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ వీడియోలో కొన్ని ట్రూత్స్ గురించి తెలుసుకుందాం. మనం ఉదాహరణకి ఒక విరాట్ కోహ్లీ గారిని తీసుకుందాం. ఎగ్జాంపుల్, మనకి ఒక 2016-17 సంవత్సరంలో నా బ్యాటింగ్ యావరేజ్ ఎక్కడో 80+ ఉండేది. అండ్ ఆల్మోస్ట్ హీరో, దేవుళ్ళలాగా, అందరూ దేవుళ్ళలాగా కొలిచేసారు. అందరూ ఆయన మీద బెట్ చేయండి, వరల్డ్ కప్ కి హీల్ బి ద బెస్ట్ అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. అదే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ టైంకి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కి దాటుకుంటూ వచ్చేసరికి, ఈ టైంకి వచ్చేసరికి ఆయన బ్యాటింగ్ యావరేజ్ కూడా 40కి డ్రాప్ అయిపోయింది. సో దీన్నే మనం స్టాటికల్ టర్మ్స్ లో ఏమని అంటామంటే మీన్ రివర్షన్ అని చెప్పేసి అంటాం. సో ఎక్స్ట్రీమ్ గా హైగా పర్ఫామ్ చేసినవి అన్ని కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ద టైం దాని యొక్క యావరేజ్, మీన్ రివర్షన్ అని చెప్పాను కదా, దాని యొక్క యావరేజ్కి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇదే మనకి అటు క్రికెట్ లో అప్లై అవుతుంది, బిజినెస్ లో అప్లై అవుతుంది, మ్యూచువల్ ఫండ్ లో అప్లై అవుతుంది, గూగుల్ రివ్యూస్ లో కూడా అప్లై అవుతుంది. కన్ఫ్యూజ్ కాకండి, గూగుల్ రివ్యూస్ లో ఎట్లా అప్లై అవుతుంది నేను చెప్తాను. ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, ఇదంతా చెప్తున్నాను సోదనుకోవద్దు, మీకు ఇది అర్థమైతేనే, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే ఈ మీన్ రివర్షన్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. నార్మల్ గూగుల్ రివ్యూస్ అనుకుందాం. మీరు ఒక కొత్తగా పెట్టిన రెస్టారెంట్ కి మంచిగా 4.9 రేటింగ్స్, ఏదో ఒక 50 రేటింగ్స్ ఏదో వచ్చారు, ఒక 4.9 అనిపించింది, అద్భుతంగా అనిపించింది, మీరు వెళ్ళారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్లోగా అప్పటికి ఏమవుతుంది, రివ్యూస్ చూసి చాలా మంది కూడా ఒకేసారి రావడం మొదలు పెట్టేశారు. స్టార్టింగ్ లో తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా సర్వీస్ ఇవ్వగలిగారు, 4.9 రేటింగ్ ఇచ్చేసారు. తర్వాత ఏమైంది, ఫ్లడ్ అయిపోయింది ఒకేసారి. ఆ టైంకి వచ్చేసరికి మీకు సరిగ్గా సర్వ్ చేయలేకపోవడం, ఫుడ్ క్వాలిటీ కొంచెం అటు ఇటు అవ్వడం, తర్వాత కొంతమంది 3 స్టార్ రేటింగ్ ఇస్తారు, కొంతమంది 4 ఇస్తారు, యావరేజ్ రేటింగ్ మళ్ళీ 4.5 వచ్చింది. సో మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, మోర్ నెంబర్ ఆఫ్ టైం స్పెండెడ్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్, ఇదంతా కూడా దాని యొక్క యావరేజెస్ ని మార్చేస్తూ ఉంటుంది. దీన్ని మీన్ రివర్షన్ అంటాం. ఒక టైం సెట్ అయింది, కొంత నెంబర్ ఆఫ్ రివ్యూస్ వచ్చాయనంటే అప్పుడు యాక్చువల్ రివ్యూ మనకు ఐడెంటిఫై అవుతుంది. సో ద సేమ్ థింగ్ ఈవెన్ మనకు అటు క్రికెటర్స్ లో అంతే ఉంటుంది, బిజినెస్ మెన్ దగ్గర కూడా అంతే ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అంతే ఉంటుంది. ఇక్కడ మరికొన్ని షాకింగ్ ట్రూత్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వీటి విషయంలోకి వచ్చేసరికి. సో బేసిక్ గా మనకి స్పివా రిపోర్ట్ అని S&P రేటింగ్, S&P రిపోర్ట్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. 2015లో టాప్ 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గా ఉండేవి, వాటిల్లో నుంచి ఒక టాప్ 10 ఒక 2015లో ఉన్న ఫండ్స్ తీసి వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటే, చాలా మంది రీసెర్చర్స్ ట్రాక్ చేస్తూ ఉంటే, 2020కి వచ్చేసరికి ఆ టాప్ 10 ఏదైతే 2015లో ఉన్నా అందులో 3 మాత్రం మళ్ళీ టాప్ 10 మిగిలాయి. మిగతా 7 అంటే 70% ఆ టాప్ రేటింగ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక 5-year క్వార్టైల్ ర్యాంకింగ్ ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటే, ఆ టాప్ క్వార్టైల్ లో ఉండేటువంటి ఆ ఫండ్స్ అందులోనే మళ్ళీ ఆ టాప్ క్వార్టైల్లో ఒక 5 years తర్వాత ఎంత పర్సంటేజ్ ఉన్నాయని చూస్తే 8 to 12% మాత్రం మళ్ళీ టాప్ క్వార్టైల్లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా మళ్ళీ 3rd, 4th క్వార్టైల్లోకి రావడం మొదలుపెట్టాయి. సెకండ్, మేబీ కొన్ని కూడా 2nd, 3rd, 4th క్వార్టైల్లో కూడా రావడం మొదలుపెట్టాయి. సో బేసిక్ గా అందుకే మనకి సెబీ ఒక మాట చెప్తూ ఉంటది, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ అన్ ఇండికేటివ్ ఫర్ ద ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. అదేమి సైంటిఫిక్ ప్రూఫ్ కాదు, భవిష్యత్తులో కూడా ఒక అద్భుతమైన రిటర్న్ ఇస్తుంది అంటే ఎటువంటి ప్రూఫ్ లేదు. సో పాస్ట్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి అని చెప్పేసి సెబీ చాలా క్లియర్ గా చెప్తూ ఉంటుంది. ఈవెన్ చాలా సార్లు చెప్పాను అన్నమాట, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉండకూడదు మనకి అని. అసలు ఇట్లా పర్ఫార్మెన్స్ ఎందుకు మారుతుంది? గతంలో అద్భుతంగా పర్ఫార్మ్ చేసినటువంటి ఆ ఫండ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎందుకు వాటి యొక్క అండర్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోతున్నాయి? సమ్ టైమ్స్ ఈవెన్ బెంచ్ మార్క్ కూడా బీట్ చేయలేని సిచ్యువేషన్ లోకి ఎందుకు నెట్టబడుతున్నాయి? వీటికి కొన్ని రీజన్స్ చెప్తాను. ఒకటి వచ్చేసరికి స్టైల్ డ్రిఫ్ట్. సో మార్కెట్ లో కొన్నిసార్లు మనకి స్మాల్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2023 ఆ టైంలో మనకి స్మాల్ క్యాప్ బాగా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అదే 2024-25కి వచ్చేసరికి అది లార్జ్ క్యాప్ గా మారిపోయింది. దీన్ని స్టైల్ డ్రిఫ్ట్ అని చెప్పేసి అంటారు. మార్కెట్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా ఒకటే స్టైల్లో పోతూ ఉండదు. కొన్ని సంవత్సరాలు స్మాల్ క్యాప్ ని రివార్డ్ చేస్తుంటది, కొన్ని సంవత్సరాలు లార్జ్ క్యాప్ ని రివార్డ్ చేస్తుంది, వెరీ ఫ్యూ టైమ్స్ మిడ్ క్యాప్ ని రివార్డ్ చేస్తూ ఉంటుంది. స్టైల్ అనేది మారిపోతూ ఉంటుంది.
ఇంకొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే సెకండ్ రీజన్ ఏమవుతుంది అని అంటే వాళ్ళ యొక్క సైజే ఆ ఫండ్కి ఎనిమిగా మారిపోతుంది. ఇనిషియల్ గా ఒక ఫండ్ 500 కోట్లు ఉన్నప్పుడు ఫండ్ మేనేజ్మెంట్ చాలా ఈజీ అవుతుంది. ఫండ్ మేనేజర్ కి వాళ్ళు 500 కోట్లు ఏఎం మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఒక 10% ఒక స్టాక్ లో పెట్టాలనుకున్నారు 50 కోట్లు అంటే వాళ్ళకి ఈజీగా లిక్విడిటీ దొరుకుతుంది స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కూడా. అదే కంపెనీ కనుక ఒక 50,000 కోట్లకి పెరిగిపోతే 10% అంటే 500 కోట్లు ఒక స్మాల్ క్యాప్ కంపెనీలో వాళ్ళకి పొజిషన్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళకి లిక్విడిటీ ఇష్యూ అనేది వచ్చేస్తుంది. సో అందుకే సైజు పెరిగే కొద్దీ ఫండ్స్ సహజంగా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ 60%, 50% రిటర్న్లు ఇవ్వడం అనేది సహజంగా పాసిబుల్ అవ్వదు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి సెక్టర్ రొటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని క్షణాల్లో అంటే మనకు 2022 ఆ టైంలో ఐటీ 2021-22 అనుకుంటా ఐటీ మంచి హాట్ గా మారింది. తర్వాత ఫార్మా, పిఎస్యూస్ హాట్ గా మారాయి. సో ఇక్కడ సెక్టర్ సైకిల్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఒక ఫండ్ కొన్ని సెక్టార్స్ లో పెట్టేసి ఉంటారు, ఆ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు అబ్నార్మల్ రిటర్న్ మీకు కనిపించేసింది. కానీ నెక్స్ట్ ఇయర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రోల్ అవుతే ఏమైంది అని అంటే ఆ సెక్టార్స్ అండర్ పర్ఫామ్ అవుతూ మిగతా సెక్టార్స్ పర్ఫామ్ చేయడం మొదలు పెట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ ఫండ్ కూడా అండర్ పర్ఫామ్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఏమైంది, సెక్టార్ షిఫ్ట్స్ జరుగుతున్నాయి. ఇంకొక రీజన్ కూడా ఉంది, మేనేజర్ చేంజ్ అయి ఉండొచ్చు. ఫండ్ మేనేజర్ చేంజ్ అయినా కానీ ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా తేడా రావచ్చు. దట్ డజంట్ మీన్ కొత్తగా వచ్చిన ఫండ్ మేనేజర్ బ్యాడ్ అని కాదు. మనం ఆ ఫండ్ మేనేజర్ సంబంధించిన గతంలో వాళ్ళు ఎలా చేశారో కూడా మనం ఒకసారి వాళ్ళని రివ్యూ చేసి ఉండాలి. చూసారా, అంటే ఒక ఫండ్ టాప్ లో ఉండడానికి ఏదో 1-2 రీజన్లు ఉండొచ్చు. మేబీ వాళ్ళు పెట్టిన టైంలో వాళ్ళు పిక్ చేసిన ఆ స్టాక్స్ లేకపోతే ఆ సెక్టార్స్, ఆ మార్కెట్ క్యాప్ అద్భుతంగా వాళ్ళకి పనిచేసుకుని ఉండొచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ డ్రిఫ్ట్ జరిగిందో మొత్తం ఒకేసారిగా మారిపోయింది. చూసారు ఎంత ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో. టాప్ లో ఉండాలి అని అంటే వెరీ లెస్ ఛాన్స్, కానీ అది మళ్ళీ బాటమ్ కి రివర్స్ అయిపోవాలి అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకే టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ వెనకాల పరిగెట్టద్దు అని చెప్పేసి అనేది. సరే, మరి ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పావు, మరి ఇప్పుడు నేను నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనేది ఆ ఫండ్ యొక్క పేరుతోటో లేకపోతే దాని యొక్క స్టార్ రేటింగ్ తోటో, మర్చిపోయారు స్టార్ రేటింగ్ గురించి చెప్పలేదు మీకు. చాలా మంది అయితే స్టార్ రేటింగ్ వెనకాల పడుతూ ఉంటారు. ఈవెన్ మార్నింగ్ స్టార్ కూడా మనకి ఎన్నో స్టార్ రేటింగ్స్ ఇస్తుంటది, 5 స్టార్ అని. చాలా మ్యూచువల్ ఫండ్స్ మార్నింగ్ స్టార్ ఇచ్చిన రేటింగ్స్ 5 నుంచి 3, 3 నుంచి 2 కూడా వచ్చినాయి, 2 నుంచి 5కి వెళ్ళినాయి కూడా. సి ఈవెన్ రేటింగ్స్ కూడా వర్కౌట్ కావట్లేదు. సో బేసిక్ ఇప్పుడు మనం ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. పాస్ పర్ఫార్మెన్స్, రేటింగ్ ఇదంతా మనకు అనవసరం, అసలు దాంతో మనకి ఎటువంటి పని లేదు. ఎప్పుడైనా ఫస్ట్ మనం ఎసెట్ అలొకేషన్ కి ప్రాపర్ గా వెయిటేజ్ ఇవ్వాలి. అందరు ఎసెట్ అలొకేషన్ అనగానే కొంత రీట్స్ కి అంటే రియల్ ఎస్టేట్ ఇవ్వాలి, కొంత ఈక్విటీ ఇవ్వాలి, కొంత డెట్ ఇవ్వాలి, కొంత గోల్డ్ ఇవ్వాలి. అదొకటే కాదు, ఈక్విటీలో ఎసెట్ అలొకేషన్. ఆ ఈక్విటీలో ఎసెట్ అలొకేషన్ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. మీ ఇష్టం, మీరు ఎలా ఇచ్చుకోండి. 40% లార్జ్ ఇచ్చుకోండి, 30% మిడ్, 30% స్మాల్ ఇచ్చుకోండి, లేదా 50 దానికి 25 ఇచ్చుకోండి. ఎలా ఇచ్చినా పర్వాలేదు, బట్ ఎసెట్ అలొకేషన్ కి ఒకటి ఇవ్వండి. ఎసెట్ అలొకేషన్ ఎందుకు ఇవ్వాలి అని అంటే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా స్టైల్ డ్రిఫ్ట్ అనేది జరుగుతుంది. సమ్టైమ్స్ స్మాల్ క్యాప్స్ బాగుంటాయి, సమ్టైమ్స్ మిడ్ క్యాప్స్ బాగుంటాయి, సమ్టైమ్స్ లార్జ్ క్యాప్స్ బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2026 సంవత్సరం, 2025 సంవత్సరం తీసుకోండి. లార్జ్ అండ్ మిడ్ డిడ్ వెల్, స్మాల్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. అదే మీరు 40 అటు 30 ఇటు పెట్టుంటే 70% ఆఫ్ ద పోర్ట్ఫోలియో బాగుంటుండేది. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత లార్జ్ ఆగిపోయి మిడ్ అండ్ స్మాల్ ఒకటే బాగుంది, 60% ఆఫ్ ద పోర్ట్ఫోలియో విల్ డూ గుడ్. అట్లా. సో బేసిక్ గా దీన్ని అసెట్ అలొకేషన్ విత్ ఇన్ ద ఈక్విటీ సెగ్మెంట్ అని అంటాం. ఈ మూడిట్లో ఎప్పుడైతే డివైడ్ చేసుకుంటామో ప్రాపర్ గా, అప్పుడు మనకి ఈ షిఫ్ట్స్ ఏం జరిగినా కానీ మనం రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఛాన్సెస్ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం మీరు అన్లెస్ ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంటే తప్పించి కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఉండేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ని పిక్ చేయకండి. అంటే కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఫ్యూ ఫండ్ మేనేజర్స్, దే ఆర్ రైట్, దే హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్న్ ఆల్సో, బట్ అది మనకి సూట్ అవుతుందో చెక్ చేయాలంతే. కొంతమంది ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే 25 to 35 ఈ స్టాక్స్ రేంజ్ లో కూడా మనకి మ్యూచువల్ ఫండ్ ని తయారు చేస్తూ ఉంటారు. అది రాంగ్ ఆర్ రైట్ అని జడ్జ్ చేయడానికి ఇక్కడికి రాదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. అటువంటి సహజమైన ఫండ్స్ అయితే అబ్నార్మల్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి లేదా బాగా తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి. బికాస్ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళు ఆల్మోస్ట్ 7-8% ఒకటే స్టాక్ ఇస్తూ ఉంటాయి. టాప్ 3-4 స్టాక్స్ కి మంచి వెయిటేజ్ ఇస్తారు. ఆ 3-4 స్టాక్స్ అది పర్ఫార్మ్ చేయకపోతే ఇట్స్ గాన్. కొద్దిగా ఎప్పుడైనా కానీ ఒక 60 to 75 ఈ రేంజ్ లో ఉంటే ఇది ఒక మీడియం రేంజ్.
మరి 200-250 ఉన్నా కానీ కొంచెం కష్టం అవ్వచ్చేమో, బట్ 60-75-80 ఇదంతా ఓకే, డీసెంట్ రేంజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్. ఇట్లా ఉండే చూసుకోండి. అట్ ద సేమ్ టైం మరి ఏదో పెద్ద పెద్ద చూసుకోకండి, ఏదో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి 50,000 కోట్లు 1,00,000 కోట్లు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ రాంగ్, కానీ వాళ్ళకి ఫండ్ మేనేజర్ కి ఆప్షన్స్ తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఫండ్ సైజ్ పెద్దది కదా, వాళ్ళు ఒక మంచి అలోకేషన్ తీసుకోవాలంటే వాళ్ళకి దొరకపోవచ్చు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. అందుకే ఏం చేస్తారు, కొంచెం లిమిటెడ్ సైజ్ ఒక 5,000 కోట్ల వరకు కూడా ఓకే, 1,500, 2,000, 3,000, 5,000, 10,000 కూడా ఓకే. ఇప్పుడన్నా మరి 1,00,000 కోట్లకి వెళ్ళిపోయినా కానీ 10,000 కోట్ల వరకు కూడా ఓకే. మరి టూ మచ్ పెద్ద పెద్ద తీసేసుకోకుండా కొంచెం మీడియం సైజ్ తీసుకుందాం. అండ్ అనదర్ పారామీటర్ ఏం కన్సిడర్ చేయాలి అని అంటే, నేను ఇంతకుముందు నా స్ట్రాటజీ ఒకటి చెప్పాను, VQG స్ట్రాటజీ, వాల్యూ క్వాలిటీ గ్రోత్. మనకు దాని ఫండ్ యావరేజ్ చాలా మంది ఏంటంటే దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ ఒక ప్రొఫెషనల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది అడ్వాన్స్డ్ థియరీ అనుకోండి. ఆ అండర్లైన్ అసెట్స్ కి సంబంధించినటువంటి సెక్టార్ అలొకేషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఏ సెక్టార్కి ఎంతెంత వెయిటేజ్ ఇచ్చారో చెక్ చేసుకోండి. ఆ సెక్టార్స్ కి గతంలో రిటర్న్స్ వచ్చాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పిక్ చేసినటువంటి స్టాక్స్ యొక్క వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ పిఈ రేషియో ఎంత ఉంది, PBPCPS రేషియోలు ఎంత ఉన్నాయి, పెగ్ రేషియోస్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 3 years ఎర్నింగ్స్ గ్రోత్ ఎంత ఉంది, హిస్టారికల్ ఎర్నింగ్స్ గ్రోత్ ఎంత ఉంది, వెన్ కంపేర్ టు ద హిస్టారికల్ ఎర్నింగ్స్ గ్రోత్ లాస్ట్ 2 years ఎర్నింగ్స్ గ్రోత్ ఎంత గ్రో అయ్యాయి, ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. వీటన్నింటిని కంపేర్ చేసుకొని ఈ వాల్యూ క్వాలిటీ గ్రోత్ ఓరియంటెడ్ గా మీరు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఒక స్టాక్ కి చేసేటువంటి రీసెర్చ్ తో కంపేర్ చేసి ఒక మ్యూచువల్ ఫండ్ కి ఎక్కువ రీసెర్చ్ చేయాలి. ఎందుకు, మీరు ఒక స్టాక్ ని చదివేటప్పుడు ఒకటే స్టాక్ చదువుతారు, బట్ ఆ మ్యూచువల్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసేటప్పుడు అన్ని స్టాక్స్ కి సంబంధించిన వెయిటెడ్ యావరేజ్ డేటాని మీరు బయటకి గుంజగలగాలి. అప్పుడే మీరు ఒక ప్రాపర్ మ్యూచువల్ ఫండ్స్ ని పిక్ చేసుకొని ఒక మంచి కన్స్ట్రక్షన్ చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఏదో 2 స్టాకులు 2-3 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటా చాలు నాకు ఇంకా, 3 మ్యూచువల్ ఫండ్ పెట్టారంటే ఆల్మోస్ట్ 33% ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చినట్టు. జస్ట్ ఇమాజిన్ వాట్ ఇఫ్ ఒకవేళ తారుమారు అయిపోతే కండిషన్. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకే ఒక 5 నేనైతే 8 తో కన్స్ట్రక్ట్ చేసుకుంటే దట్ ఈస్ మై డీసెంట్ నెంబర్. 8 ఫండ్స్ తో నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటే నాకు మంచిగా డైవర్సిఫై అయిపోతుంది ద పోర్ట్ఫోలియో అనేది. అంటే ఇప్పుడు ఒక ఫండ్ పర్ఫామ్ చేయకపోయినా ఎంటైర్ పోర్ట్ఫోలియో మీద ఇంపాక్ట్ చూపేది ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నట్లయితే. సో అందుకే డైవర్సిఫికేషన్ కూడా ఇందా నేను చెప్పాను కదా, డైవర్సిఫై అక్రాస్ యువర్ లార్జ్, మిడ్ అండ్ స్మాల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఫ్లెక్సీ, మల్టీ ఆర్ లార్జ్ సపరేట్, మిడ్ సపరేట్, స్మాల్ సపరేట్, లార్జ్ అండ్ మిడ్ యాజ్ అ కాంబినేషన్ ఎలా తీసుకోండి. బట్ ఓవరాల్ పోర్ట్ఫోలియో వెయిటేజ్ ఈక్వల్ గా డివైడ్ అయ్యేలా కూడా, లేకపోతే మీరు అనుకున్న ఒక పర్సంటేజ్ మీ రిస్క్ హ్యాపిటేట్ అనుకూలంగా దాన్ని ప్రాపర్ గా డివైడ్ చేసుకున్నా కానీ యుల్ గెట్ వెరీ గుడ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్. హియర్ మనం ఒక్క చిన్న సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన పని టాప్ ఫండ్ ని చేసి చేయడం కాదు, సెంచరీలు కొట్టడం కాదు, 6లు కొట్టడం కాదు, కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ యావరేజ్ మెయింటైన్ చేయడం. ఈ రోజు ఒక సచిన్ లేదా ఒక ధోని, ఒక విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ మన ఈ ఇండస్ట్రీలో దేవుళ్ళుగా మారటానికి గల కారణం వాళ్ళు ప్రతి మ్యాచ్ లో 6లు కొట్టు సెంచరీలు కొట్టడం కాదు, బ్యాటింగ్ యావరేజ్ మెయింటైన్ చేస్తున్నారు. బ్యాటింగ్ యావరేజ్, అది ద కన్సిస్టెన్సీ ఇస్ కీ టు ద సక్సెస్ ఇన్ ఈవెన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో బేసిక్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వచ్చే విధంగా మీ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసుకుంటే అద్భుతమైన పోర్ట్ఫోలియో, మంచి రిటర్న్స్ తోటి లాంగ్ టర్మ్ గ్రోత్ రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.